హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అనేది టాప్ 100 బిట్స్ తోటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా 3-in-1కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో అప్డేట్ కూడా రావడం జరిగింది. టీపీబీఓ రాత పరీక్ష ప్రాథమికకి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులకు ఈ నెల 8న నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ అయితే వెల్లడించింది. సో మాస్టర్ ప్రశ్నపత్రం కావచ్చు, ప్రాథమిక కీని వెబ్సైట్లో పొందుపరిచాం. సో అభ్యర్థులు తమ అభ్యంతరాలను ప్రత్యేక లింక్ ద్వారా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు అయితే నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈమెయిల్స్ కావచ్చు, విజ్ఞాపనలు లేదంటే లేఖలు, ఇతర పద్ధతుల ద్వారా వచ్చేటువంటి ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకోం. సో మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలి అని కమిషన్ కార్యదర్శి బుధవారం సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం టీఎస్పీఎస్సీ నుంచి అయితే చూడవచ్చు. సో ఈ పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఏదైతే దీనిలో మనకు జనరల్ స్టడీస్ పేపర్ కూడా ఉంది. సో దానికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది కనుక లైక్ చేసి రెస్పాన్స్ అయినట్లయితే నేను ఈవినింగ్ వరకు ఈ పేపర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు జీవో 46ను రద్దు చేయాలని పోలీస్ అభ్యర్థులు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ అప్డేట్ మనం గత 2 days బ్యాక్ కూడా చూసాం. సో ఈ రోజు కూడా చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు అన్యాయం చేసేలా జారీ చేసినటువంటి జీవో 46ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అర్హత సాధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. 2016-18లో స్పెషల్ పోలీస్ నియామకాలకు రాష్ట్ర స్థాయిలో చేపట్టారని, 2022లో ఆ పోస్టులను జిల్లా స్థాయికి కుదించారని బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సో జీవో 46 కారణంగా గ్రేటర్ హైదరాబాద్కి 53% ఉద్యోగాలు దక్కాయని, మిగతా జిల్లాలకు 47% మిగిలాయని చెప్పేసి తెలిపారు. సో ఉదాహరణకు ములుగు జిల్లాకు కేవలం 36 పోస్టులే కేటాయించారని పేర్కొన్నారు. కాగా జీవో 46ను రద్దు చేయాలని, పాత జీవో ప్రకారమే నియామకాలను జరపాలని కోరుతూ సో టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాస్కు సో ఇక్కడ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో ఈ జీవో పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే 16న సివిల్స్ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్కు కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు, ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ నెల 16న అయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటన అయితే తెలిపారు. సో సివిల్స్ ఉచిత శిక్షణ కోసం మొత్తం 150 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. సో గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టు అభ్యర్థులు నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ మరొకసారి కూడా ఇక్కడ మనం టీపీబీఓ పరీక్ష ప్రాథమిక కీ అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విషయం అయితే ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో మరో 6 అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ అధికారులు మరొక 6 నిందితులను అయితే అరెస్ట్ చేసినట్లు తెలిసింది. సో అరెస్ట్ అయినటువంటి వారిలో ఏఈ ప్రశ్నపత్రాల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారు ఉన్నట్లు సమాచారం.
సమాచారం. సో సోమ మంగళవారాల్లో 22 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో వారితో పాటు ఇక్కడ మరొక 6గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో దాంతో మొత్తం నిందితుల సంఖ్య అనేది 83కు చేరిందని చెప్పేసి ఇక్కడ మనం TSPSC పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పాత పద్ధతిలోనే కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ జీవో నెంబర్ 46 సంబంధించి అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే 43,000 అప్లికేషన్లు అంటూ చూడవచ్చు. KGVPలో కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి 43,000 వచ్చినాయంట. సో 15 వరకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం ఏదైతే మనకు KGBV అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి పోస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 1241 CRT కావచ్చు, PG CRT అదేవిధంగా SO పోస్టులకు 43,056 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ లెక్కన కనుక చూసినట్లయితే ఒక్కొక్క పోస్టుకు 34 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెల 15 వరకు పోస్ట్ అప్లైడ్ జిల్లా వివరాలకు నమోదు చేసుకోవాలని చెప్పేసి కొత్త ఫీల్డ్ వెబ్సైట్లో పొందుపరిచినట్లయితే తెలపడం జరిగింది. సో KGVPకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. సో దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మనకు ఈ నెల 24, 25, 26వ తేదీల్లో ఆన్లైన్ ద్వారా పోస్టుల వారీగా పరీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు KGBV ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి రసాయన శాస్త్రం దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా అయితే చూడవచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఒకసారి పేపర్ను డౌన్లోడ్ చేసుకుని వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మామ మచ్చికయ్యేనా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఇస్రో బాహుబలి రెడీ అంటే ఇక్కడ చూడవచ్చు. రేపే చంద్రయాన్ 3 ప్రయోగం అని చెప్పేసి ఇచ్చారు. సో నేటి మధ్యాహ్నం 2:35 కౌంట్ డౌన్ ప్రారంభం. రేపు మధ్యాహ్నం 2:35 నింగిలోకి. సో 14 రోజుల పాటు చంద్రుని పైన రోవర్ పరిశోధనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మాత్రం చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు అమెరికా కావచ్చు, సోవియట్ యూనియన్, చైనా మాత్రమే చందమామపై ల్యాండర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దించాయి. సో దీనికంటే ముందు ఆ దేశాలు చందమామను చేరుకున్న అమెరికానైతే ఏకంగా మానవున్నే చంద్రుడిపైకి పంపించిన ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి యత్నానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అయితే మనం చూడవచ్చు. సో అదే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరు వెళ్ళినటువంటి దక్షిణ ధృవానికి వెళ్ళటం. సో అక్కడ ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించడం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు మనకు చంద్రుడిపైకి వెళ్ళినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రయోగాలు అవన్నీ మనకు మధ్య ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. సో మన వాళ్ళు చేపడుతున్నటువంటి ప్రయోగం అనేది ఈ దక్షిణ ధృవం పైకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ దాని గురించి కూడా ఇచ్చారు. ఈ దక్షిణ ధృవమే ఎందుకంటే అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటిదాకా చంద్రుడిపైకి వెళ్ళినటువంటి వ్యోమగాముల్లో మనకు వ్యోమనౌకల్లో కనుక చూసినట్లయితే అత్యధికంగా అక్కడ మధ్య రేఖ ప్రాంతంలోనే దిగాయి. అయితే భారత్ మాత్రం చంద్రయాన్ 3 కోసం ఇంతవరకు వెలుగు చూడనటువంటి దక్షిణ ధృవానికి దగ్గరలో ఉన్నటువంటి 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని అయితే ఎంచుకుంది. ఇలా భారత్ వినూత్న ప్రదేశాన్ని ఎంచుకోవడం వెనుక బలమైనటువంటి కారణాలు అయితే ఉన్నాయి. అక్కడ ల్యాండర్ ద్వారా విశ్వ ఆవిర్భావం గురించి కొత్త విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉండడంతో పాటు సో మున్ముందు చంద్రుడిపైకి మానవ ఆవాసాలు ఏర్పాటుకు బాటలు పడతాయి అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు విశ్వ రహస్యం అంటూ చూడవచ్చు. సో చంద్రయాన్ 1 వెలుగులోకి నీటి జాడలు అని చెప్పేసి చంద్రయాన్ 2కు సంబంధించి ఇట్లా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అయితే ఇచ్చారు. చంద్రయాన్ 1 ప్రయోగం, చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు చేపట్టారు, సో ఏ రాకెట్ల ద్వారా వాటిని పంపించారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని చదవండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేత్ర వైద్యుడు గుల్లపల్లి ఎన్ రావుకు అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఆక్స్ఫర్డ్ ఆప్థమాలజీ కాంగ్రెస్లో ప్రసంగం, తొలి భారతీయ డాక్టర్గా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు సో అరుదైనటువంటి గౌరవం అయితే దక్కింది. సో తాజాగా యూకేలోని ఆక్స్ఫర్డ్ వర్సిటీలో జరిగినటువంటి 106వ ఆప్థమాలజీ కాంగ్రెస్లో ఆయన డోయిన్ స్మారకోపన్యాసం చేశారు. సో దాదాపు 100 ఏళ్లకు పైబడినటువంటి డోయిన్ స్మారకోపన్యాస చరిత్రలో ప్రసంగం చేసినటువంటి తొలి భారతీయ ఆప్థమాలజిస్టుగా డాక్టర్ జిఎన్
రావు రికార్డు సృష్టించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్నియా కేర్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి అంశంపైన అతను మాట్లాడడం జరిగిందనమాట. సో ఇది ప్రపంచంలో కార్నియా అంధత్వం సమస్య భారత్లో ఎక్కువగా ఉందంటూ సో ప్రసంగం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇట్లా మన తొలి భారతీయుడు అనమాట. ఆ సభలో ప్రారంభోపన్యాసం చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. సో గుర్తుంచుకోవాల్సిందంటే ఆక్స్ఫర్డ్ ఆప్థమాలజీ కాంగ్రెస్, ఇది గుర్తుంచుకోవాలి, అతని పేరు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బుయాన్, జస్టిస్ భట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా చేసినటువంటి మనకు జస్టిస్ ఉజ్జల్ బుయాన్ కావచ్చు, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్ నియమితులయ్యారు. సో ఈ నెల 5వ తేదీన ఎవరైతే మనకు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినటువంటి దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఆమోద ముద్ర వేయడంతో సో వాళ్ళ యొక్క నియామకం అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంతో మనకు ఇప్పుడు ఎంతమంది ప్రధాన న్యాయమూర్తులు ఎంతమంది జడ్జెస్ సుప్రీంకోర్టులో ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అండ్ సుప్రీంకోర్టు గురించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మధ్య వివరించాలనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అభిషేక్కు కాంస్యం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆసియా అథ్లెటిక్స్, సో మనకు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ బోని కొట్టింది. సో తొలి రోజు బుధవారం 10,000 మీటర్ల నడకలో సో అభిషేక్ పాల్ కాంస్యాన్ని సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం. సో ఈ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అనేటువంటి మనకు బ్యాంకాంగ్లో జరుగుతున్నాయి. దీనికి మస్కట్గా మనకు హనుమాన్ విగ్రహాన్ని మస్కట్గా పెట్టారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్లో చూసాం. సో దీనిలో మనకు మొట్టమొదటి పథకం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అభిషేక్ కాంస్య పథకాన్ని అయితే మనకు గెలుచుకున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నేడు రేపు ఆ దేశంలో పర్యటన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రధాని మోడీ గురు అదేవిధంగా శుక్రవారంలో ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. సో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సో ప్యారిస్లో శుక్రవారం జరిగేటువంటి నేషనల్ డే పరేడ్లో మోదీ పాల్గొంటారు. సో మనకు ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరు పొందినటువంటి ఈ పరేడ్లో ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. సో ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయంటే ఇచ్చారు. సో మోదీ గౌరవార్థం మెక్రాన్ అధికారిక విందుతో పాటు సో ప్రైవేటు విందును కూడా ఇవ్వన్నారు. సో ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం సో మోదీ యూఏఈలో పర్యటిస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ సో ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దీని పేరు వచ్చేసి మనకు అమోర్ ఫోఫాలస్ టైటానియం. సో ఫ్రాన్స్లోని విల్లర్స్ లెస్ నాన్సీ నగరంలో ఇటీవల ఈ పుష్పం దాదాపు 2 మీటర్ల ఎత్తు పెరిగి వికసించి చూపర్లను ఆకట్టుకుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఏ దేశం అనేది గుర్తుంచుకోండి, ఇది మనకు ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం అంట. సో ఇది ఫ్రాన్స్ దేశంలో, దీని పేరు వచ్చేసి కనుక చూసినట్లయితే మనకు అమోర్ ఫోఫాలస్ టైటానియం అనేటువంటి పేరుతోటి ఇది రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం అంట ఇది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే జ్ఞానేశ్వరికి స్వర్ణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత లిఫ్టర్ అయినటువంటి జ్ఞానేశ్వరి యాదవ్ సత్తా చాటింది. 49 కిలోల విభాగంలో ఆమె స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇటువంటి వాటిని మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఒకవైపు వచ్చేసి మనకు ప్లేయర్ ఇస్తాడు, వాళ్ళ యొక్క స్పోర్ట్ ఇస్తాడు, అంటే వాళ్ళని జతపరచమంటాడు. సో ఇక్కడ మనకు జ్ఞానేశ్వరి అనేటువంటి ఈమె దేనికి సంబంధించినటువంటి ప్లేయర్, వెయిట్ లిఫ్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె సాధించిన పథకం కంటే ఆ ప్లేయర్స్ వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వాడు అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా మనం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యమున మహోగ్రం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. 45 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి వరద. సో ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు జలమయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు దేశ రాజధాని యమునా నది నీటి మట్టం సరికొత్త గరిష్ట స్థాయికి చేరిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. సో 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి చరిత్రలో తొలిసారిగా నది మట్టం బుధవారం ఉదయానికి గరిష్ట స్థాయికి చేరిందని ఇచ్చారు. సో అనేక కాలంలో మార్కెట్లోకి వరద నీరు చేరింది. సో కేంద్ర జల సంఘం సమాచారం సో బుధవారం రాత్రి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది యొక్క నీటి మట్టం అనేది 208.05 మీటర్లకు చేరిందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎట్లా అడుగుతారంటే ఇటీవల మనకు ఏ నది యొక్క వరదల వల్ల ఢిల్లీ అనేటువంటిది మునిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో యమునా నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటువంటి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు 45 ఏళ్ల తర్వాత అక్కడ రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి కనుక సో ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీ టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు గ్రీన్ కలర్ లోగో వస్తుంది. సో లోగో చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత అందులో మనకు 17,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. దాంట్లో మీరు జాయిన్ కాండి. మన
యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు ఎకానమీకి సంబంధించినటువంటి 3-in-1కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా ఇతర టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.